హాయ్ అండి. ఇవి సంక్రాంతి నోములు. రకరకాల నోములు ఉంటాయి, కానీ నేనేమో చిలుకల నోము నోముకుంటున్నాండి. చిలుకలు ఇవన్నీ చిలుకలు. వీటికి 5 రకాల దారం పోగులు పసుపు రాసి 5 రకాల పోగులు పెడతాము. తర్వాత వచ్చేసి ఇంకా ఈ బాక్సులు కూడా తీసుకున్నాము. ఇవి ఈ బాక్స్లో కూడా నోముకుంటారు. ఒక్కొక్కరు 13 రకాల నోములు కూడా నోముకుంటారు. ఇంకా అప్పుడు కుండాలు గురుగులు నోమేది. ఇప్పుడు కూడా నోముకుంటున్నారు అంటలేండి కొంతమంది, కానీ అయితే ఏం తీసుకురాలేదు. ఇది పాలు వంగేయడం కోసం తీసుకొచ్చాను ఈ గురుగులు కూడా. ఇంకా ఒక్కొక్క దానిలో పసుపు, ఈ కుంకుమ వేసేసి ఒక చిలుక ఉంటుంది కదా, ఈ యొక్క చిలుకను ఇందులో పెట్టేస్తాం అన్నమాట. ఇట్లా ఈ అన్ని బాక్సులలో కూడా అన్ని 13 బాక్సులలో 13 చిలుకలు, పసుపు, కుంకుమ అవన్నీ వేసి కూడా తర్వాత కవరీనా రేణు పండ్లు, జీడిపళ్ళు, ఇంకా జీడిపళ్ళు, ఈ 13 రకాల జీడి పండ్లు కూడా ఉంటాయండి. 13 రకాల జీడిపళ్ళు. ఇదిగోండి ఇవి జీడిపళ్ళు కూడా అందులో వేసేస్తాం. ఒక్కొక్కరు 13 రకాలు 13 ఐటమ్స్ కూడా నోముతారండి. కానీ ఇక అవన్నీ అంటే ఇంకా అది చాలా పెద్ద ప్రాసెస్ అది. ఇంకా సరేలే, భగవంతుడు ఇచ్చిన కాడికి మనం చేసుకుంటున్నాము. మనం. ఇంకా ఇవి మాత్రం చిలుకల నోము. వీటికి ఇంకా చిలుకలు ఒకటే కాకుండా బాక్సులు కూడా ఇస్తున్నాను. తీసుకురా. అవిగా కింద ఉంటాయి చూడు, కింద ఇందు కాకుండా రేణు పండ్లు కూడా అండి. అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టాను, మా పాపకు అందుతలేవు అవి. సరే, రేణు పళ్ళు కూడా ఇందులో అన్ని జీడిపళ్ళు, రేణు పళ్ళు కూడా ఇందులో బాక్సులలో వేసి నోముకుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి.